మంత్రాలు ఇప్పుడు బెల్లం ఉంది కదా, మన గుమ్మడికాయ తీసుకోండి. గుమ్మడికాయ మొదలు గుమ్మడికాయ బెల్లంతో తినాన్న. ఒకటే ముక్కిచ్చిండ్రు. జ్యూస్ తాగుతూ ఉంటుంది. అయితే దీన్ని మంచిగా నమిలి 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 బెస్ట్ వెజిటేబుల్ అంటే జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది. ఏదైనా తీసుకోండి. జ్యూస్ ఆరునాడు పెట్టచ్చు, 6 నాడు పెట్టుకోవచ్చు, మాట్లాడవచ్చు. 6 ఎవడైతే అందరూ కంఫర్ట్ ఉంటుంది అనుకున్నాం. శివాజీ కూడా ఇల్లు ఉంది, నీకు కూడా ఇబ్బంది ఉంది కాబట్టి అన్నీ పెట్టు. ఓం ఓం అన్నపతే అన్నపతే అన్నస్యనో దేహి అన్నస్యనో దేహి అనమీవస్య అనమీవస్య సుష్మినః సుష్మినః ప్రప్రదాతారం ప్రప్రదాతారం కారిష కారిష ఊర్జన్నో దేహి ఊర్జన్యో దేహి ద్విపదే ద్విపదే చతుష్పదే చతుష్పదే ఓం ఓం మోఘమన్నం మోఘమన్నం విందతే విందతే అప్రచేతాః అప్రచేతాః సత్యం బ్రవీమి సత్యం బ్రవీమి వదయిత్ సతస్య వదయిత్ నార్యమనం పుష్యతి నార్యమనం పుష్యతి నో సఖాయం మోసకాయ కేవలాఘో భవతి కేవలాధి కేవలాది ఓం ఓం అమృత అమృత ఉపస్థనమసి స్వాహా. అచ్చిన సరిపోతే సార్ ఏం కాదు. నాకు అడిగలేండి. నేను అనుకుంటాం ఈ పార్సల్ మొన్న అరుణాచలం పోతే బాగా టైర్ అయిపోయింది. పైప్ 20,000 ఉంది. సత్యం శ్రేతాం స్వాహా స్వాహా. ఓం శాంతి 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 శాంతి. ఒకటి భోజనం ద్వారా ధాతు పుష్టి పెరగాలి. మోసపూరితం లేకుండా మాకు లభించాలి. మాకు ఎక్కడైతే లభిస్తుందో అందరికీ అన్ని ప్రాణులు కూడా ఈ అన్న పదార్థాలు అందించాలి. ఓం నమస్తే, అందరికీ హోలీ శుభాకాంక్షలు. వినాయక్నగర్లోని యోగా కేంద్రము సంక్షేమ సిద్ధి యోగా హనుమాన్ జంక్షన్ 54 ఫీట్ల హనుమాన్ విగ్రహం వెనుకలో ఉంటుంది. తర్వాత ప్రతి సంవత్సరం ఈ గోశాలలో హోలికోత్సవం సందర్భంగా ఆ సమయాన్నంతా కూడా ఇక్కడ మట్టి స్నానం, వనమూలికాయుక్త మట్టి స్నానము ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానికి గత 1994 నుంచి ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాము. దీనివల్ల అంటే నిజానికి 90% పైన యోగాభ్యాసమే ఉంటుంది. మట్టి పెట్టి అంతరంగ సూక్ష్మక్రియ యోగా చేయడం ద్వారా, ఆ సాధన ద్వారా, అంతేకాకుండా ప్రాణాయామంతో పాటుగా అంతకంటే మించింది ప్రాణక్రియలు. ఒక భవనానికి పునాది ఎట్లనో ప్రాణాయామంకి పునాది ప్రాణక్రియలు. ఆ ప్రాణక్రియల సైతంగా ఇక్కడ అంతరంగ సూక్ష్మక్రియ యోగా చేయిస్తుంటాము. దానివల్ల మొత్తం అంతర్శుద్ధి ఏర్పడుతుంది. నరాల బలహీనత కావచ్చు, కీళ్ళ నొప్పులు కావచ్చు, కండరాల నొప్పులు కావచ్చు, తర్వాత నెగిటివ్ స్ట్రెస్, డాండ్రాపు, చర్మ వ్యాధులు ఇవన్నీ కూడా దీంతో తగ్గుతున్నాయి. అది వచ్చిన వాళ్ళు పాల్గొని వాళ్ళ అనుభవాన్ని చెప్పినటువంటి విషయాలు మీకు చెప్తున్నాను. కాబట్టి మీరు కూడా ప్రతి ఒక్కరూ ప్రతి సంవత్సరం ఇక్కడ ఉంటుంది గోశాల లోపల. తర్వాత ప్రతి నెల 3వ ఆదివారం నాడు మిగతా 11 నెలలు అక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఇది స్థలము గవర్నమెంట్ ప్రభుత్వ ఈత కొలను గవర్నమెంట్ స్విమ్మింగ్ పూల్ లోపల రామాలయం సుభాష్ నగర్లో 7 నుండి 9 వరకు ఇది పూర్తి అవుతుంది. అందరూ కూడా దాంట్లో వచ్చి ఈ మట్టి స్నానంలో కూడా పాల్గొని ఆ లాభాన్ని కూడా పొందాలి. చేయించుకోవడం వల్ల నాకు చాలా ఎంతో సంతోషం అనిపించింది. టైం ఉంటే ఖచ్చితంగా ప్రతి 3వ సండే రావాలని కూడా నేను అనుకుంటున్నాను. తర్వాత ప్రతి ఒక్కరు చేయించుకోవాలి. చాలా హ్యాపీగా ఉంది. ఈ హెల్త్ విషయంలో కూడా మన ఏమన్నా తర్వాత ఈ స్కిన్ ఎలర్జీ ఏమైనా ఉంటే కూడా పోతాయి దీంతో. ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి సిద్ధిరాములు గారికి ప్రణామం, గురువు గారికి. వారు ప్రతి హోలీ సందర్భంగా ఇక్కడ మధుబాత్ కార్యక్రమం ఏర్పాటు చేసి మనకు ఎంతో దాని యొక్క విశిష్టను తెలుపుతున్నారు. అయితే దీనివల్ల
మనందరికీ ఈ మడబాతే వల్ల మన యొక్క శరీరాన్ని రక్షించుకోవడంలో ఎంతో ఉపయోగపడుతుంది. ఎలాంటి ఎఫెక్ట్స్ లేకుండా మన ఆరోగ్యంగా జీవించడానికి ఇది సహకరిస్తుంది. కావున అందరూ కూడా ఈ మడబత్ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని